అందరికీ నమస్కారం. గోదావరి కెరటాలు ఛానల్‌కి స్వాగతం. మరి ఈరోజు మనం డెవలప్‌మెంట్ ఆఫ్ చైల్డ్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. నిన్న, మొన్న వీడియోలు గత కొంతకాలంగా ఏపీ టెట్ సిలబస్ మీద వీడియోస్ చేస్తూ ఉన్నామండి. అవి ఇంకా ఎవరైనా మిస్ అయితే తప్పనిసరిగా చూడాల్సిందిగా మనవి. ఎందుకంటే వాటి తర్వాత ఇవి కంటిన్యూషను ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ఈ నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు లక్ష్యాలను ఎలా ఏర్పరుచుకుంటాడు? ఇది దీని రైట్ ఆన్సర్. జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలు. 72. ఒక ఉపాధ్యాయుడు మధ్యయుగ చరిత్ర బోధించిన తరువాత ఆధునిక భారతదేశ చరిత్ర బోధించాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం. వికాసం క్రమానుగతమైంది అనే నియమాన్ని ఆ ఉపాధ్యాయుడు అనుసరించాడు. ఆన్సర్ వికాసం క్రమానుగతమైంది. తర్వాత కానిస్టేబుల్ కోసం రోడ్డు నియమాలు పాటించే విద్యార్థి కోల్బర్గ్ విధానంలో ఏ నైతిక స్థాయికి చెందుతాడు? దీని రైట్ ఆన్సర్ సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయికి చెందుతాడు కానిస్టేబుల్ కోసం రోడ్డు నియమాలు పాటించే విద్యార్థి. తర్వాత వివిధ వికాస దశలకు సంబంధించి సరికాని ప్రవచనం. శైశవ దశ, నైతిక సర్దుబాటు. దీని జవాబు శైశవ దశ, నైతిక సర్దుబాటు. తర్వాత క్రింది వాటిలో శాబ్దికేతర సామూహిక పరీక్ష. ఇది ఆర్మీ బేటా పరీక్ష. క్రింది వాటిలో శాబ్దికేతర సామూహిక పరీక్ష ఆర్మీ బేటా పరీక్ష. తర్వాత క్రింది వాటిలో శాబ్దిక పరీక్ష కానిది. అంటే టైం వేస్ట్ అనే నేను మరి ఆప్షన్స్ చదవడం లేదండి ఈరోజు వీడియోలో, గమనించగలరు. క్రింది వాటిలో శాబ్దిక పరీక్ష కానిది. కానీ దీనికి ఆప్షన్స్ చదవాలనుకుంటున్నాను. బీనే సైమన్ పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, రావన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. దీని రైట్ ఆన్సర్ రావన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్. రాజు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు 1971 సెప్టెంబర్ 6 ఏ వారం అయి ఉంటుందని ప్రశ్నించినప్పుడు రాజు క్యాలెండర్ సహాయంతో ఆలోచించి ఆదివారం అనే సమాధానం ఇచ్చాడు. గిల్ఫర్డ్ ప్రకారం రాజు ఉపయోగించిన ఉత్పత్తి. ఏ యూనిట్లు, బి వర్గాలు, సి అంతర్భావాలు, డి సంబంధాలు. దీని ఆన్సర్ అయితే డి అండి, సంబంధాలు. ఉపాధ్యాయుడు రామును క్రింది వాటిలో వేరుగా ఉండేదని ప్రశ్నించాడు. ఈమెయిల్, టెలిగ్రామ్, పోస్ట్ కార్డ్, బుక్. రాము పై ప్రశ్నకు బుక్ తప్ప మిగతావి ప్రసార సాధనాలని సమాధానం ఇచ్చాడు. రాములో గమనించే ఉత్పత్తి గిల్ఫర్డ్ ప్రకారము ఏ వర్గాలు, బి సంబంధాలు, సి అంతర్భావాలు, డి రూపాంతరాలు. దీని రైట్ ఆన్సర్ ఏ అండి, వర్గాలు. తర్వాత అవగాహన అనే లక్ష్యంలో తప్పులను సరిదిద్దడం అనే స్పష్టీకరణను గిల్ఫర్డ్ ఉత్పత్తుల్లో ఏ కారకాన్ని సూచిస్తుంది? ఏ వర్గాలు, బి సంబంధాలు, సి అంతర్భావాలు, డి రూపాంతరాలు. దీని ఆన్సర్ డి రూపాంతరాలు. తర్వాత వినియోగం అనే లక్ష్యంలో ఫలితాలను ఊహించడం అనే స్పష్టీకరణం గిల్ఫర్డ్ ఉత్పత్తుల్లో ఏ కారకాన్ని సూచిస్తుంది? దీని ఆప్షన్స్ ఏ వర్గాలు, బి సంబంధాలు, సి అంతర్భావాలు, డి రూపాంతరాలు. దీని రైట్ ఆన్సర్ సి అండి, అనగా అంతర్భావములు. ప్రజ్ఞా విభాజన పట్టికకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. ఏ సగటు కంటే తక్కువ 81 నుంచి 90 ప్రజ్ఞాలబ్ధి, బి అల్పబుద్ధులు 51 టు 70 ప్రజ్ఞాలబ్ధి, సి ఉన్నత ప్రజ్ఞావంతులు 121 నుంచి 140 ప్రజ్ఞాలబ్ధి, డి మందబుద్ధులు 25 నుంచి 50 ప్రజ్ఞాలబ్ధి. దీని ఆన్సర్ డి అండి, మందబుద్ధులు 25 నుంచి 50 ప్రజ్ఞాలబ్ధి కలవారన్నమాట. ఇది సరైన ప్రవచనం కానిది. ప్రశ్న బట్టి మనం జవాబును చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత 82 ప్రజ్ఞా విభాజన పట్టికలో ఆరోహణ క్రమంలో ఉన్న సరైన జతను గుర్తించండి.
ఏ మందబుద్ధులు, అల్పబుద్ధులు, మూఢులు, బుద్ధిహీనులు. బి మందబుద్ధులు, మూఢులు, అల్పబుద్ధులు, బుద్ధిహీనులు. సి మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. డి బుద్ధిహీనులు, మందబుద్ధులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. దీని ఆన్సర్ సి మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. ఈ సీక్వెన్స్ ప్రజ్ఞా విభాజన పట్టికలో ఆరోహణ క్రమంలో ఉన్న సరైన జత అన్నమాట. తర్వాత క్రింది వాటిలో అంతర వ్యక్తిగత విభేదాలను సూచించేది. ఏ రాజు శారీరకంగా బలవంతుడు, ఉద్వేగంగా అస్థిరుడు. బి రాజు స్నేహితుల కన్నా వ్యవహారిక దక్షత గలవాడు. సి రాజు చదవడం, రాయడం రెండు ఇష్టపడతాడు. డి రాజు గణితం కన్నా సాంఘిక శాస్త్రాన్ని ఇష్టపడతాడు. దీని రైట్ ఆన్సర్ బి అండి. రాజు స్నేహితుల కన్నా వ్యవహారిక దక్షత గలవాడు. తర్వాత క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. డాల్టన్, ప్రణాళిక, మోరిసన్. ఇది ఏ ఆప్షన్. బి వినెట్కా, ప్రణాళిక, వాష్బర్న్. సి గ్యారీ, ప్రణాళిక, విలియం బర్డ్. డి నాన్ గ్రేడెడ్ పద్ధతి, గుడ్లాడ్. దీని ఆన్సర్ వచ్చి ఏ డాల్టన్, ప్రణాళిక, మోరిసన్ అనేది సరికాని జత. ఇందులో సరికాని జత. తర్వాత 85 ప్రజ్ఞా సృజనాత్మకతలకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. ప్రవచనం అంటే ఇక్కడ స్టేట్మెంట్ అని మనం గుర్తు ఉంచుకోవాలండి. స్టేట్మెంట్ ఒక వ్యక్తీకరణ. ఏ ప్రజ్ఞ ఉన్న వ్యక్తులందరూ సృజనాత్మకంగా ఉండాలని లేదు. బి సృజనాత్మకంగా ఉండే వారందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది. సి సృజనాత్మకంగా ఉండాలంటే ప్రజ్ఞ అవసరమే లేదు. డి విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది. దీని జవాబు సి సృజనాత్మకంగా ఉండాలంటే ప్రజ్ఞ అవసరమే లేదు. 86 ఉపాధ్యాయుడు విద్యార్థికి 4x5x6 అనే ప్రశ్నను ఇచ్చినప్పుడు విద్యార్థి ఉపయోగించే విషయం. ఏ చిత్రాలు, బి చిహ్నాలు, సి వర్గాలు, డి సంబంధాలు. దీని ఆన్సర్ మనకి బి అండి, అనగా చిహ్నాలు. ఒక ఉపాధ్యాయుడు పావురం, గరుడు పక్షి, నెమలి, కంగారులో సరికానిది గుర్తించండి అని పేర్కొన్నప్పుడు విద్యార్థి కంగారు జంతువు మిగిలినవి పక్షులు అని పేర్కొన్నాడు. గిల్ఫర్డ్ ప్రకారము విద్యార్థి ఉపయోగించిన ఆలోచన ఫలితం. ఏ పద్ధతులు, బి వర్గాలు, సి సంబంధాలు, డి యూనిట్లు. ఇందులో రైట్ ఆన్సర్ అనేది మనకి బి వర్గాలు. తర్వాత ఒక విద్యార్థి శారీరక వయసు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి 16 సంవత్సరాల వారికి ఉద్దేశించిన పరీక్షను సాధించాడు. ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా అతడు ఏ వర్గీకరణకు చెందుతాడు. ఇది దీని ఆప్షన్స్. ఏ ఉన్నత, బి అత్యున్నత, సి సగటు కంటే ఎక్కువ, డి ప్రతిభ గలవాడు. దీని ఆన్సర్ అత్యున్నత. ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా అతడు అత్యున్నత వర్గీకరణకు చెందుతాడు. తర్వాత ఉపాధ్యాయుడు 2 ప్రపంచ యుద్ధాలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 3వ ప్రపంచ యుద్ధం జరిగే అనర్థాలు ఏమిటని ప్రశ్నించినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారము ఆ విద్యార్థి ఉపయోగించిన ఉత్పన్నాలు. ఏ వర్గాలు, బి సంబంధాలు, సి అంతర్భావాలు, డి రూపాంతరాలు. దీని రైట్ ఆన్సర్ సి అంతర్భావములు. 90 క్రింది వాటిలో సాధారణ కారకం జీకు అంటే ఫ్యాక్టర్ జీ అండి. ఫ్యాక్టర్ జీకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. ఏ అభ్యసనం సాధారణ ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది. బి వంశపారంపర్యత సాధారణ ప్రజ్ఞను నిర్ధారిస్తుంది. సి గణితం, సైన్స్ లో ప్రతిభ సాధారణ కారకంపై ఆధారపడి ఉంటాయి. డి సాధారణ కారకం జీ ఫ్యాక్టర్ ప్రజ్ఞను నిర్ధారించే ప్రధాన అంశం. ఇది దీని రైట్ ఆన్సర్ ఏ అభ్యసనం సాధారణ ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది అనేది రైట్ ఆన్సర్. 91 ద్వికారక సిద్ధాంతం ప్రకారము తీవ్రమైన భాషాపరమైన అభిరుచులు ఏ కారకంపై ఆధారపడి ఉంటాయి. ఇది ఆప్షన్స్. ఏ జీ కారకం, బి పి కారకం, సి ఎస్ కారకం, డి జీవన్ కారకం. దీని రైట్ ఆన్సర్ సి అండి, ఎస్ కారకం. తర్వాత క్రింది వాటిలో వ్యక్తంతర్గత భేదాన్ని అనగా ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్
ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్. వ్యక్తంతర్గత భేదాన్ని సూచించేది. ఏ రాణి తన వయసు వారితో పాటు మార్కులను సాధిస్తుంది. బి రాణి తెలుగులో చూపిన అభిరుచి గణితంలో చూపించదు. సి రాణి క్రీడల్లో ఇతరుల కంటే ప్రతిభ చూపుతుంది. డి రాణి క్రీడలు చదువుకు సమాన ప్రాధాన్యత ఇస్తుంది. దీని రైట్ ఆన్సర్ మనం చూస్తే బి అండి. రాణి తెలుగులో చూపిన అభిరుచి గణితంలో చూపించదు. 93. క్రింది వాటిలో సరికాని ప్రవచనం. ఏ జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోలేం. బి జ్ఞానం అనేది ప్రజ్ఞ గమ్యాన్ని చేరడానికి సహకరిస్తుంది. సి జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోవచ్చు. డి ప్రజ్ఞ వల్ల జ్ఞాన సంపార్జన జరుగుతుంది. దీంట్లో రైట్ ఆన్సర్ అనేది సి జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోవచ్చు అనేది రైట్ ఆన్సర్. అంటే సరికాని ప్రవచనం అన్నాడు కాబట్టి ఇది సరికాదన్నమాట. సరికాని ప్రవచనం అంటే ఇట్ మీన్స్ ఇట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్ అనమాట అండి. జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోవచ్చు అనేది ఒక సరికాని ప్రవచనం. తర్వాత క్రింది వాటిలో అంతర వ్యక్తిగత భేదాలను సూచించేది. ఏ రాజు తన వయసు వారి కంటే మానసిక పరిపక్వత ఎక్కువ. రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. సి రాజు స్నేహితుల కంటే వ్యవహారిక దక్షత గలవాడు. డి రాజు క్రికెట్ ఏ స్థాయిలో ఆడతాడో హాకీ కూడా అదే స్థాయిలో మిగతా వారి కంటే బాగా ఆడగలడు. ఇందులో దీని రైట్ ఆన్సర్ బి రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. తర్వాత 95. ఉపాధ్యాయుడు అడవులు అంతరించడం వల్ల ఏర్పడే దుష్ఫలితాలు ఏవి అని ప్రశ్నిస్తే విద్యార్థి భూసారం తగ్గిపోవచ్చని పేర్కొన్నాడు. గిల్ఫర్డ్ ప్రకారం ఆ విద్యార్థి ఉపయోగించిన ఫలితం అనగా ప్రొడక్ట్స్. ఏ పద్ధతులు, బి అంతర్భావాలు, సి రూపాంతరాలు, డి యూనిట్లు. దీని రైట్ ఆన్సర్ మనకి బి అంతర్భావములు. తర్వాత 96వ ప్రశ్న. సహజ సామర్థ్య పరీక్షలు వేటిని సూచిస్తాయి. ఏ గత నిష్పాదన ఆధారంగా ప్రస్తుత సామర్థ్యాన్ని. బి ప్రస్తుత నిష్పాదన ఆధారంగా గత సాధనను. సి ప్రస్తుత నిష్పాదన ఆధారంగా ప్రస్తుత సాధనను. డి ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్ సాధనను. దీని ఆన్సర్ డి అండి. ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్ సాధనను సూచిస్తాయన్నమాట. సహజ సామర్థ్య పరీక్షలు ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్ సాధనను సూచిస్తాయి. తర్వాత ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటే ఏ పిల్లలందరికీ ఒకే ప్రజ్ఞాలబ్ధి ఉంటుంది. బి ఒకే ప్రజ్ఞాలబ్ధి కలిగిన పిల్లలందరికీ వాస్తవిక వయసు ఒకే విధంగా ఉంటుంది. సి దాదాపు 18 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రజ్ఞాలబ్ధి స్థిరంగా ఉంటుంది. డి ప్రజ్ఞాలబ్ధిలో వైయక్తిక భేదాలు కనిపించవు. దీంట్లో రైట్ ఆన్సర్ మనకి సి అండి. దాదాపు 18 సంవత్సరాల వయసు దాటిన తరువాత ప్రజ్ఞాలబ్ధి స్థిరంగా ఉంటుంది. దీన్నే మనం ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటాము. తర్వాత 98. వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించే విద్యా ప్రణాళిక. ఏ ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య. బి విద్యార్థి కేంద్రీకృత విద్య. సి పాఠ్య గ్రంథ కేంద్రీకృత విద్య. డి పాఠశాల కేంద్రీకృత విద్య. మనకి తెలిసిపోయింది కదండి ఆన్సర్ బి విద్యార్థి కేంద్రీకృత విద్యలో మనం వైయక్తిక భేదాలకు అనుగుణంగా మనం విద్యా ప్రణాళికను అనుసరించి బోధిస్తాం అన్నమాట. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇది స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని అంటాం అన్నమాట అండి. తర్వాత 99. ఒక విద్యార్థి 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏ రంగం ఎంచుకోవాలని అడిగినప్పుడు ఉపాధ్యాయుడిగా మీరు ఉపయోగించవలసిన ముఖ్య పరీక్ష. ఏ వైఖరి పరీక్ష. బి సృజనాత్మకత పరీక్ష. సి ప్రజ్ఞా పరీక్ష. డి సహజ సామర్థ్య పరీక్ష. దీంట్లో రైట్ ఆన్సర్ డి సహజ సామర్థ్య పరీక్ష. అంటే ఆ అబ్బాయికి అంతర్గతంగా ఏ విధమైనటువంటి సహజ సామర్థ్యాలు ఉన్నాయో వెలికి తీసి పరీక్ష మనం అది పెడతామండి. అది పెట్టిన తర్వాత ఆ అబ్బాయి 10th తర్వాత ఏ రంగం ఎంచుకోవాలనేది మనము సూచిస్తాం అన్నమాట ఉపాధ్యాయుడిగా. తర్వాత స్పియర్మ్యాన్ సిద్ధాంతంలోని జీ కారకానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది. స్పియర్మ్యాన్ సిద్ధాంతంలో
జీ కారకానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏ అన్ని సామర్థ్యాల్లో కేంద్రీకృతమై ఉంటుంది, బి ఒకే వ్యక్తిలో కృత్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది, సి జీ కారకం వైయక్తిక భేదాలను నిర్ణయిస్తుంది, డి ప్రజ్ఞా పరీక్షలు జీ కారకాన్ని మాపనం చేస్తాయి. ఇందులో రైట్ ఆన్సర్ అనేది బి ఒకే వ్యక్తిలో కృత్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది దీని రైట్ ఆన్సర్ అండి. ఇది స్పీర్మన్ సిద్ధాంతంలోని జీ కారకానికి సంబంధించిన సరైన ప్రవచనం కానిది. మరి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక 30 బిట్స్ ఆన్సర్స్ మనం తెలుసుకున్నాం. ఇదే విధంగా ప్రతిరోజు మిగిలిన ఏ సబ్జెక్టు పెట్టినా పెట్టకపోయినా నేను సైకాలజీ తప్పనిసరిగా పెడతానండి. ఎందుకంటే సైకాలజీ మనకి కొంచెం బాగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ కాబట్టి. మరి మీరు మన ఛానల్ని ఫాలో అయితే తప్పనిసరిగా మరి రేపటి వీడియోని కూడా చూడండి. ఇంకా ఒకవేళ గత వీడియోలు మిస్ అయితే అవి కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.